హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు చికెన్ మజ్జిగ పులుసు చేయబోతున్నాను. చాలా బాగుంటుందండి. నేను కూడా ఫస్ట్ టైం చేశాను. నేను కూడా యూట్యూబ్లోనే చూసి చేశానండి. చాలా బాగా వచ్చింది, అందుకనే మీతో షేర్ చేసుకుంటున్నాను. అలాగే నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను, 5 పచ్చిమిరకాయలు, 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి. అవి ముందుగానే కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఉల్లిపాయలు మాత్రం పెద్దగా కట్ చేసుకోండి, మజ్జిగలో కనపడాలి కదా, సో అందుకని. అలాగే పొయ్యి మీద బాండి పెట్టుకొని ఒక 5 టేబుల్ స్పూన్ ఆయిల్ అలా వేసుకున్నాను. అలాగే ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నవి వేసుకున్నాను, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు. అలాగే 3 రెబ్బలు కరివేపాకు వేసుకున్నాను. ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలండి, లేదంటే అడుగంటి మాడిపోయిద్ది. అలాగే నేను చికెన్ని ఉప్పులో నానబెట్టుకున్నానండి. అలా నానబెట్టుకున్న తర్వాత బాగా ఉల్లిపాయలు మగ్గిన తర్వాత చికెన్ వేసుకుంటున్నాను. ఈ చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నానండి. ఒక 10 పచ్చిమిరకాయలు అలా తీసుకొని ఆ పచ్చిమిరకాయలని మిక్సీ పట్టుకోవాలండి. ఆ పేస్ట్ మాత్రమే వేసుకోవాలి, కారం అస్సలు వేయకూడదండి. కారం వేస్తే మజ్జిగ పులుసు అస్సలు టేస్ట్ అనేది ఉండదు. అలాగే ఒక చిటికెడు ధనియాల పొడి, అలాగే చెక్క లవంగం పొడి వేసాను. అలా బాగా ఫ్రై చేసుకోవాలండి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకున్నాను. అలాగే నేను ఒక 2 కప్స్ పెరుగు తీసుకున్నానండి. ఆ పెరుగుని గడ్డలు లేకోకుండా అలా మెత్తగా చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేశాను. అలానే ఎక్కువ వాటర్ యాడ్ చేయబాకండి, కొంచెమే చేయండి. అలా వచ్చిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకున్న తర్వాత నేను తాలింపుకి రెడీ చేసుకుంటున్నాను. కొంచెం ఆవాలు, అలాగే మెంతులు, అలాగే 3 ఎండుమిరగాయలు, అలాగే జీలకర్ర వేసుకున్నాను. వేసుకొని ఇంకా పెరుగు చట్నీలో వేసేసుకున్నానండి తాలింపు. అలాగే చికెన్ వేయించుకున్న చికెన్ని ఇంకా మజ్జిగలో వేసేస్తున్నానండి. అదిగోండి, చికెన్ మజ్జిగ పులుసు రెడీ. చాలా బాగా వచ్చిందండి. నేను కూడా అసలు ఫస్ట్ టైం చేశాను. ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ఈ పులుసుని ట్రై చేయండి. ట్రై చేసి మీరే చెప్పండి ఎంత బాగుందో. నాకైతే చాలా బాగా వచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఫ్రెండ్స్.